మెగా డాటర్ నిహారిక కొణిదెల నటిగా, నిర్మాతగా తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో నటించి మెప్పించారు. నిహారిక సినిమాల కన్నా ముందు డి జూనియర్స్ అనే ప్రోగ్రాంకి యాంకర్గా వ్యవహరించింది. ఆ తర్వాత ముద్దపప్పు ఆవకాయ అనే షార్ట్ ఫిల్మ్లోనూ నటించింది. 2018లో రిలీజ్ అయిన ఒక్క మనసు చిత్రం ద్వారా తెలుగు తెరకు నటిగా పరిచయమైంది. హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె తీసే సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఆమె నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. కొన్ని వెబ్ సిరీస్ని నిర్మిస్తూ కొత్త ప్రాజెక్టులను ఓకే చేస్తూ బిజీగా గడుపుతోంది నిహారిక. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ నిమిషాల్లో వైరల్ అయింది. ఇక నిహారిక ఇన్స్టాగ్రామ్లో పెట్టిన స్టోరీలో చాలామంది సెలబ్రిటీలైన ఆమె ఫ్రెండ్స్ వారింటికి రావటం వీడియోలో చూడొచ్చు. అయితే వారి పేర్లను స్పష్టంగా నిహారిక పేర్కొనలేదు. వారిలో వికిత, మానస ఉన్నారు. పాజిటివ్ ఫీమేల్స్ ఎనర్జీ అంతా మా ఇంట్లోనే ఉంది అని ట్యాగ్లైన్ కూడా యాడ్ చేస్తూ ఇన్స్టా పోస్ట్ చేసింది. చాలామంది సెలబ్రిటీలు వాళ్ళ ఇంట్లో సందడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అసలు ఇంతమంది స్నేహితులు, సన్నిహితులు ఆమె ఇంటికి రావటానికి కారణం ఆమె ఏమైనా గుడ్ న్యూస్ చెప్పిందా అని అభిమానులు కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. 2020లో చైతన్యతో వివాహం కాగా 2023లో వీరిద్దరూ కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. పెళ్లైన ఏడాదికే వీరి మధ్య గొడవలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. సూర్యకాంతం సినిమా తర్వాత నిహారిక హీరోయిన్గా తెలుగులో ఇక సినిమా చేయలేదు. నిజంగా అమ్మడి గుడ్ న్యూస్ చెప్పనుందా, లేదంటే గెట్ టుగెదర్గా అందరూ ఒకచోట కలిశారా అనేది తెలియాల్సి ఉంది. సినిమాల పరంగా చూస్తే నిహారిక కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాకి నిర్మాతగా వ్యవహరించి మంచి విజయాన్ని అందుకుంది. ఈమె వెబ్ సిరీస్లోనూ నటించి మెప్పించింది. డెడ్ పిక్సెల్స్, నాన్న కూచి అనే సిరీస్లలో నటించింది. తన సంస్థ నుంచి ఇటీవలే నిహారిక మరో సినిమా చేస్తున్నట్టు ప్రకటించింది. సంగీత్ శోభన్ హీరోగా ఈ సినిమా మానస శర్మ దర్శకత్వంలో రానున్నట్టు తెలుస్తోంది.